కోటీశ్వరునికైనా కోటి చింతలు ఉంటాయి. చింతలేని బ్రతుకు వెతకాలిరా, చింతలా పాలైన సిరికి బానిసలాయి శాంతినే కోల్పోయి ఏడ్చేరయ్య. ఈ పద్యానికి అర్థం ఏంటి? ఒకటి కోటీశ్వరునికైనా కోటి చింతలు ఉంటాయి. ఎంత బాగా డబ్బులు సంపాదించినోడు ఇబ్బంది పడతలేరు అనుకుంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటాడు. బాగా డబ్బులు చూసి అందరూ అప్పులు అడుగుతారు. అప్పు లేకపోతే వాంతో కంటే బంధువుల తాకిడి ఎక్కువ వస్తుంది. గవర్నమెంట్ కూడా ట్యాక్సీలు వసూలు చేస్తుంటది. దొంగల భయం ఉంటుంది, రాత్రి అంతా నిద్ర పట్టదు. దాన్ని ఎట్లా కాపాడుకోవాలనే బాధ ఉంటది. వాళ్ళు ప్రశాంతంగా ఉండడం వీళ్ళు అనుకుంటారు, కానీ ప్రశాంతంగా ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఏమున్నారు? డొనేషన్ ఇవ్వకపోతే బాధ, ఇచ్చే బాధ, అధికారులకు లంచాలు ఇవ్వకపోతే బాధ, ఇచ్చిన బాధనే. ఇన్ని రకాల బాధలు ఉంటాయి. వాళ్ళ బాధలు వాళ్ళకు తెలుసు. హాయిగా లేనివాడు తృప్తితో ఉన్నవాడు హాయిగా పడుంటాడు. ఈ కోటేశ్వరునికి నిద్ర పట్టదు. కాబట్టి ఇలాంటి బాధలు అవసరం లేదు. మీరు కేవలము ధనం మీదనే వెనక ఉరకకండి. అది లక్ష్మీదేవి, కానీ మాయ. ఆ మాయ వెంబడిపోతే నువ్వు ఎక్కడ చీకట్లు పడతావో తెలియదు, ఎక్కడ గుంతలు పడతావో తెలియదు. దాన్ని నమ్ముకుని లేదు. నీవు జ్ఞానం వెళుతూ బయలు, చీకటి వైపు వెళ్ళకు, జ్ఞానం వైపు వెళ్ళు. పడవ ఏం చేస్తుంది? పడవ నీటిలో మాత్రమే నడుస్తుంది, భూమి మీద నడవదు. పడవ నీటిలో నడుస్తుంది. పడవ నీటిలో నడవాలి కాబట్టి నీళ్లు కావాలి. పడవ జీవితం అనేటువంటి నావ నడవడానికి డబ్బు కావాలి. డబ్బు ఆ నీళ్లలో నడుస్తుంది, నడిపి. కానీ ఆ పడవకు రంధ్రం పడకుండా చూసుకో. రంధ్రం పడితే నీళ్లు లోపలికి వస్తాయి, పడవ మునిగిపోతుంది. అది సముద్రంలో మునిగిపోవచ్చు పెద్ద పడవ అయితే. చిన్న పడవ అయితే చిన్న గుంటల, చిన్న వాగులు, చెరువులో పడిపోవచ్చు. ఎక్కడైనా కూడా నీళ్లు లోపలికి వచ్చినట్టే మునిగిపోతుంది. ఈ చిన్న పడవలు పెద్ద పెద్ద సముద్రంలో ఈదలేవు, నడవలేవు. దాని తగ్గట్టే ఉండాలి. ఎక్కడ ఉన్నా కూడా ఆ డబ్బు, కావాల్సిన డబ్బు, అవసరానికి అయినటువంటి డబ్బు మాత్రమే సంపాదించి దాంతో సద్వినియోగం చేసుకుని మనస్సు మీద ప్రభావం పడకుండా అతని హోదా తగినటువంటి నీళ్ళెట్లా కావాలనో నీ పడవ తగ్గట్టు నీళ్లు ఉండాలి. ఆ నీళ్ళ తగ్గట్టే నీ పడవ చేసుకోవాలి. ఆ పడవకు రంధ్రం పడకుండా చూసుకోవాలి. కాబట్టి ఇది చెప్పడానికే కోటీశ్వరుని కూడా కోటి చింతలు ఉంటాయి. ఆ చింత లేకుండా ఉండేటువంటి జీవితాన్ని వెతుకోండి. సిరికి బానిసలు కాకుండ్రి. మీరు కేవలం డబ్బు సంపాదించు దాని మీద పోయి ఆరోగ్యం జడగొట్టుకోకుండ్రి. మీ కుటుంబాలను సంరక్షించుకోండి. నీ తల్లి పార్వతి, నీ తండ్రి శంకరుడు, ఆలి మహాశక్తి అంశము, నీ కన్న బిడ్డలే గణపతి అంశం. అట్టి వారి మెప్పు పొందాలిరా అన్నాడు.